ఆ లొకేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎప్పుడు తీసుకురాలి ఇలాంటి కూరగాయలను, కానీ వాళ్ళు చేసే చిలుకు కానీ ఫోటోలు కానీ చూస్తే అదిరిపోతుంది. చూసారు కదా రోడ్డు నడు రోడ్డు వచ్చినాడు, ఆల్రెడీ ఒక బైక్ వస్తా అని ఇప్పుడు నిల్చుంటాడు. చూసినా కదా ఫస్ట్ టైం తీసుకొచ్చిన, ఎప్పుడు రాలేదు బయటికి, ఊరు వెళ్ళిపోతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అంటే దాదాపు ఒక 6 మంత్ అవుతుంది వీడియో పెట్టక. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఎక్కడికో తెలుసా, రాంప, కోటగుళ్ళు, లక్నవరం 3 జస్ట్ ఒక 200 బడ్జెట్లోనే. చూసారుగా ఓ బైక్. మనతో పాటు వచ్చేది ఏంటంటే మా దగ్గర వాళ్ళు వీళ్ళు వచ్చినాయి. ఇక్కడ దారి ఉన్నది కానీ కొంచెం అట్లా ఆపుతున్నాను అన్నమాట. అక్కడ కనబడుతుంది చూసారు, అక్కడ ఆల్రెడీ ఫోటోషూట్ నడుస్తుంది అన్నట్టు. సో మొత్తానికి అయితే ఇప్పుడు చూడాలి మరి ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి ఒకటే వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పడుతున్నా అక్కడ లక్నవరం చెరువు ఎట్లుంటుంది, దగ్గరనే ఉన్నది, ఎలా ఉంటుంది, రెండు లేదా చుట్టుపక్కల ఏరియా ఎట్లా ఉంటుంది అని చూద్దాం. ఎందుకంటే గ్రీనరీ కూడా చాలా బాగా కనబడుతుంది. ఈ గ్రీనరీ కనబడడం వల్ల ఏంటంటే కొంచెం మాకు పచ్చదనం అట్లా ఇట్లా కనబడుతుంది. వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత చూద్దాం. ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఎందుకంటే వానాకాలం ఏంటంటే ఇక చాలా బాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందన్నో చూద్దాం అన్న దానికే మేము వెళ్తున్నాం. అక్కడ నిల్చున్నారు చూసారా, అక్కడ ఫోటోషూట్ ఆల్రెడీ జరుగుతుంది, ఇప్పుడే మొదలు పెట్టేసారు ఈ పోరగాళ్ళు ఇద్దరు. నేను వీడియో తీయాల్సి వస్తుంది. ఆ పొలంలో మొత్తం బాతులు ఉన్నాయి, మొత్తం బాతులే. సో బాతులు ఉండవడం కూడా ప్లస్ పాయింట్, ఎందుకంటే కొంచెం పంటను కొంచెం మంచిగా నీట్గా చేస్తాయి. ఏ క్రిములు కానీ చీడపురుగులు కానీ ఎలాంటివి అయినా కూడా తినొచ్చాయి అన్నమాట. సో మనం ఈ రూట్లో వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనకి ఏంటంటే మోరంచపాడు అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు దాటి ఒక 8 కిలోమీటర్ ఉంటుంది. అది రైట్ సైడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 8 కిలోమీటరు. మొత్తానికైతే ఒక 16 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత మనకు గణపురం అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు నుంచి రైట్ సైడ్ తిరిగిన తర్వాత మళ్ళీ మన స్టేట్ రోడ్ వస్తే అక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్లో మనకు డైరెక్ట్ రాంప టెంపుల్ ఉంటుంది. బంకులు ఉంటాయి కదా ముందడికి, ఉంటాయి. ఉన్నది ఒకటి ఎస్టీ బంక్ ఉంటుంది ముందటి ఉంటుంది ఒకటి. ఇక్కడ కదా అట్లుందా, పోతే తీరాదు రాబు. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఒక పాయింట్ ఉన్నది, 40 కిలోమీటర్ దాకపోతే బండి నోటేషన్. దగ్గరలో పెట్రోల్ పంప్ ఉన్నది కానీ ఇండియన్ ఆయిల్ అది మైలేజ్ చేసి పోసుకున్న వేస్ట్. అంత భారత్ పెట్రోల్ పంప్ కోసం నేను చూస్తూనే ఉంటాను, ఈ 10 క్రాస్ చేస్తాను.
ఇదే చోటులా ఇంకొక 5 కిలోమీటర్లు పోతే మాకు రామప్ప టెంపుల్ వచ్చేది. అది మొత్తం కవర్ చేసిన తర్వాత అక్కడి నుంచి మేము లక్నవరం పోతాం అన్నమాట. దొరికే తేనె చాలా న్యాచురల్ తేనె. ఎంత మంచి తేనె తెలుసు అక్కడ, ఎంత మంచి తేనె దొరుకుతుంది. ఇదంతా ఈ గుట్టలలో తేనె బాగుంటాను చిన్నప్పటి చెప్పేది. ఎంత చుత్త గిరిజన గ్రామం. కానీ ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు రోడ్డుకు వచ్చిన చెట్లు నరికేసినట్టున్నది. ఆల్రెడీ మేము దగ్గర అయితే దాదాపు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంతకుముందు రామప్ప చెరువు కట్ట ఉంది కదా, అది మత్తడి సంబంధించిన చెరువు కట్ట అని తెలిసింది. ఇక్కడ నుంచి టెంపుల్ అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి కట్ట చూసుకొని అటు నుంచి లక్నవరంకి వెళ్తాం అన్నప్పుడు. ఇది మా ప్లాన్. ఇట్లా రోడ్డు నుంచి పోతుంటే ఒక చల్లటి వ్యూ ఒక కనబడింది. ఇంకా 2.5 కిలోమీటర్ల డైరెక్ట్ టెంపుల్కి వెళ్తాం మేము. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ పోతే మనకు రామప్ప టెంపుల్ వచ్చినట్టే. ఈ రోడ్డు పట్టుకొని పోతే మొత్తం దగ్గరికి వచ్చినాం. ఇదే టెంపుల్. చూసారుగా క్లైమేట్. మర్చిపోయాను కదా, ఇక్కడ కార్లకు టోల్ ఫీజు లెక్క ఒకటి ఉంటుంది అన్నట్టు. 30 రూపీస్ 20 రూపీస్ ఉన్నాయి, కానీ బైక్ మాత్రం ఫ్రీ. ఇక్కడ వెహికల్ పార్కింగ్ దారి అంతా. పోనీరా ముందర పోనీరా. ఇవాళ మాత్రం జనం మాత్రం దారుణంగా వచ్చి ఇవ్వాలైతే ఫుల్ మంది జనాలు. ఇవాళ ఒక్కరోజే, రేపు ఉండరు మళ్ళీ. ఇవాళ సండే కాబట్టి వచ్చింది వీక్. అరే కుమార్గా చెడుగా పోనీరా, చెడుగా నేను చెప్తా. ఇక్కడి నుంచి మనం ఏంటంటే రామప్ప పెద్ద చెరువు చూడబోతున్నాం. ఇక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది పెద్ద చెరువు. రామప్ప చెరువు అంటే ఏంటిది, ఎట్లా ఉంటుంది అన్న పర్టికులర్. ఒక 1/2 కిలోమీటర్ పోతే రామప్ప చెరువు. దాదాపు 300 గ్రామాలకు ఫుల్ పంటలు అండ్ వాటర్ సప్లై. కానీ ఒకప్పుడైతే రోడ్ వేయలేదు, కానీ ఇప్పుడైతే రోడ్ వేసిండు. అంతకుముందు కంకర రోడ్డు అది ఉండే, గచ్చా రోడ్డు అంటారు నాట్లు ఉండే, కానీ ఇప్పుడు లేదు. చాలా స్మూత్గా డ్రైవ్ చేసుకొని ఆప్గా కట్టపైకి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. కూడా ఏం గ్రీనరీ, మామూలు గ్రీనరీ కాదు. ఉంటుంది. ఇక వర్షాకాలంలో అంతా మాత్రం దీనికి వర్ణించడం అంత అద్భుతంగా ఉంటుంది. ఎక్సలెంట్ బ్యూటిఫుల్. ఈ లొకేషన్ వల్ల ఇప్పటికిప్పుడు చాలా మారిపోయింది. మొత్తం చితలాస్టకి వచ్చింది. ఇక్కడ చేపల్లో ఏం లేవు. ఇది ఒక్కటి డెవలప్ చేయలేదు, మీకు అన్న డెవలప్ చేసింది.
హరిత రెస్టారెంట్ హోటల్ ఆంజనేయ స్వామి. చిన్నప్పుడు ఎక్స్కర్షన్ పోయేటప్పుడు జీన్న కూర్చొని తిన్నాం. మొత్తం చిత్రాసులాగా అయిపోయింది. సో నేను ప్రవేశం లేదన్నారు. సో ఇక తప్పదిగా మొత్తం చిత్రలాక్ష చేరుకున్నది. 100 మంది ఎక్కితే తప్ప ఈ బోర్డు కదలదు, అది అర్థమైపోతాను చూస్తేనే. చిన్నది అయితే మాత్రం 100 రూపాయలు ఉంటుంది మాక్సిమం ఒకరికి. సో నాకు అప్పటికిప్పటికి బోటింగ్ అనేది కొంచెం అప్డేట్ అయింది, మారిపోయింది. చూడడానికి అయితే చూడండి, ఒక్కసారి చూడండి వ్యూ ఎట్లా కనబడుతుంది, ఎంత మంచిగా ఉన్నదో. చాలా అదిరిపోయింది వ్యూ. చూసారుగా, అప్పట్లో ఈ బోట్లు కాదు, ఈ బోట్లు ఇవన్నీ కొత్త బోట్లు వచ్చాయి ఇప్పుడు. నిజంగా ఒకసారి బోటుకి మొత్తం మీకు ఫోటోలు అవి ఇవి తీస్తాం, చాలా బాగుంటుంది. కానీ బట్ పైన ఎత్తడం చిన్న డౌట్ కొడుతుంది నాకు, ఎందుకో ఎవరైనా చూసిందంటే. ఇదే బోటు యాక్చువల్గా ఎక్కడంటే ఈ ఆంధ్రాలో గోదావరి ఏరియాలో చూసినట్టున్న ఇట్లాంటి బోటు. ఫస్ట్ టైం ఎక్కడం ఈ బోటు, ఇంతవరకు ఇప్పుడు ఎక్కలే, ఇదే ఫస్ట్ టైం. అండ్ మా పొరగలు అయితే గజిబిజి చేసి పారేస్తారు, మొత్తం కొత్తగా అటు నుంచి చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇంతవరకు ఇప్పుడు ఇట్లా ఎక్కలేదు, ఇంత మంచి లగ్జరీ బోటు పెట్టారు రాంపట్ చెరువు కాడ. మొత్తం ఒకప్పుడు చిన్న చిన్న మర బోట్లు లేదా చెక్కతో చేసిన బోట్లు మాత్రం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఈ పెద్ద పెద్ద బోట్లల్లో వేసిళ్ళు. నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నది. నిజంగా నీళ్ళల్లో పడిపోయేది. దాదాపు వచ్చిన జనాలు ఉంటారో తెలియదు, కానీ సండే శనివారం ఆదివారం మాత్రం మామూలు జనం కాదు, ఒక రేంజ్లో జనం ఉన్నారు. అక్కడ ఇంకా ఆగిలు, పైన ఇంకా ఆగిలు. ఇప్పుడు కిందికి వచ్చాడు దాదాపు 70 మంది దాకా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ మాత్రం పోతాయి. చూద్దాం ఎలా పోతాయి ఏం కథ. తటక అంటారు దీన్ని, చెరువు కట్ట గొలుసులు అంటారు. మొత్తం తవ్విచ్చినట్టు ఈజీగా పడుతుంది, కానీ దీన్ని మొత్తం ఈ తటక అంటారు నాకు తెలిసినంత వరకు. అలా ఒక 70 మంది దాకా ఎత్తుకొని ఒక బోటు పోతుంది, చూడాలి మరి అది ఎట్లా రౌండ్ ఎత్తాడో. ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం. మాధ్యమ ఒక 1.5 గంట దాకా స్పెండ్ చేసిన. అండ్ ఇప్పుడు మొలుగు నుంచి పాలెంపేట నుంచి లక్నవరం. సో తిప్పుకొడితే ఒక 25 కిలోమీటర్స్ ఉన్నది. మాధ్యమం డ్రైవ్ ఒక 1/2 అవర్ పడతాయి అనుకుంటా, పల్సర్ బైక్ కదా ఈ బైక్ మీద. చెరిపోతున్న రామపూర్ టెంపుల్ కనబడుతుంది కదా, అక్కడ ఇది వరకు వెళ్ళాను, మళ్ళీ వెళ్ళడం ఏం చేస్తాను చెప్పేసి టైం జరపకుండా నేను ముందుకు వెళ్తున్నాను అమ్మ. వర్షాలు పడేసరికి మొత్తం గ్రీనరీ అసలు. ఫోటో తీయటం మాత్రం మస్తు ఉంటారు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సరే పోనీ. లొకేషన్ కోసం ఆయన చూడడానికి మాత్రం పీస్ఫుల్. ఈ టైంలో ఒక వర్షం పడి ఉంటే మాత్రం తిరిగిపోద్ది. కొందరికి చూడడం వస్తాయి కానీ ఆస్వాదించడం నాలంటే మాత్రం తెలుస్తుంది అది.